హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. సో ఇక నుంచి మన ఈ ఛానల్లో ఉషా మ్యామ్ రాథోడ్ సాయిస్ ఛానల్లో ఎవ్రీ వీక్ దట్ ఈస్ సండే రోజు మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ తెలుగులో రాబోతుంది. తప్పకుండా ఈ ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఆ వీక్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని మల్టీ డైమెన్షనల్ వేలో అనలైజ్ చేస్తాను. సో ఇంగ్లీష్ అయితే ఎలా డైలీ అలా అనలైజ్ చేస్తాను, అలాగే తెలుగులో మాత్రం వీక్లీ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరమో అవన్నీ కంపల్సరీ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, కంపల్సరీ మన ఈ ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి. అండ్ మీరు కనుక కొత్త అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవెన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మేము వీడియో పోస్ట్ చేసినప్పుడు వెంటనే మీకు అనేది వస్తుంది. కాబట్టి దెర్ ఇస్ నో మిస్ ఆఫ్ ఎనీ వీడియో. అండ్ కంప్లీట్గా తెలుగు అంటే ఐ కాంట్ డూ ఇట్. సో ఐ విల్ బి మిక్సింగ్ ఆఫ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సో దట్ ఐ వాంట్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ ద కంటెంట్ క్లియర్లీ. ఓకే, సో ఈ వీక్లో వచ్చేసరికి మనం 14 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్కు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చూద్దాం. మేబీ ఈ క్లాస్ లెంత్ అవుతుండొచ్చు, అయినప్పటికీ కూడా కంపల్సరీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీ యొక్క పర్స్పెక్టివ్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి అవన్నీ ఈ వీడియో ద్వారా విల్ ట్రై టు ఇంపార్ట్ ఇన్ యూ. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్స్ ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్. ఓకే, ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన ఇండియాలో ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ అనేది ఇనాగరేట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటంటే ఇథనాల్. ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి ఇథనాల్. ఇథనాల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ బయోఫ్యూయల్ అనమాట. ఓకే, బయోఫ్యూయల్ అనే టాపిక్లో మనం ఇథనాల్ గురించి చెప్పుకుంటాం. అండ్ సెకండ్ వచ్చేసి బ్యాంబూ బేస్డ్. ఈ ప్లాంట్ వచ్చేసి బ్యాంబూ బేస్డ్. అండ్ మీరు ప్రిలిమ్స్కి అయితే ఎక్కడ చేశారో కూడా ఈవెన్ ప్లేస్ కూడా చూడాలి. సో ఇక్కడ మనం మన డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆఫ్ యూపీఎస్సీ అనలైజ్ చేసినట్లయితే ఈ బయోఫ్యూయల్ ఇథనాల్ అనేది జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో చదువుకుంటారు. అండ్ ఇక్కడ బ్యాంబూ కూడా ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్లో ఇప్పుడు బ్యాంబూ అనేది ట్రీ కాదు, ఇట్ ఈస్ ఎ గ్రాస్. ఇది ట్రీ కాదు, ఇప్పుడు ఓన్లీ ఇది గ్రాస్ కాబట్టి మనం దాన్ని కట్ చేయడానికి మనకు అనుమతి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ బ్యాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ని మనం కంటిన్యూ చేయొచ్చు అని. అండ్ యాక్చువల్లీ ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ మేజర్ డైమెన్షన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అసలు బయోఫ్యూయల్ అంటే ఏంటి, దీంట్లో మనకున్న ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథనాల్ అంటే ఏంటి, అండ్ ఈ ఇథనాల్ని మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తామో తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ బ్యాంబూ బేస్డ్ ప్లాంట్ ఏంటి అండ్ ఎక్కడ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అండ్ అదే కాకుండా దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఈ ప్లాంట్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ దీనివల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్, ది ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఏంటి. అండ్ ఇంకొక సైడ్ మనకు కంపల్సరీ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఏదైనా సరే కొత్తగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం అనుకున్నంత ఈజీగా అయితే జరగదు. సో దేర్ విల్ బి సమ్ ఛాలెంజెస్. కాబట్టి ఇక్కడున్న మనకు ఛాలెంజెస్ ఏంటో చూసుకోవాలి. అండ్ ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఎలాంటి మెజర్స్, వే ఫార్వర్డ్ అంటాం. సో ఇవన్నీ కంపల్సరీ చూసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి బయోఫ్యూయల్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇథనాల్ అంటే ఏంటి, ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, అండ్ టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ మనకి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఈ ప్లాంట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి, ఇవన్నీ చూసుకున్నట్లయితే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ మన ఈ యొక్క బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ రీఫైనరీని అస్సాంలో స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే అస్సాం. సో ఇది ఒక ఇండియాకి మైల్ స్టోన్ అనమాట. ఎందుకంటే మన సెల్ఫ్ రిలయన్స్ వైపు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ మన యొక్క ప్లాన్ ఏంటి, 20% ఆఫ్ బ్లెండెడ్ ఇథనాల్ విత్ పెట్రోల్ కదా, పెట్రోల్ బ్లెండెడ్ విత్ ఇథనాల్. సో ఎందుకు అంటే మన ఇండియాలో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మనం ఏం చేస్తాం, ఈ చమురుని మనం మిగతా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, దానివల్లే కదా ఇప్పుడు యూఎస్ ఇండియా 50% టారిఫ్ అవన్నీ న్యూస్లో ఉన్నాయి. అండ్ అవి కాకుండా మనం వెస్ట్ ఏషియా నుంచి కూడా కొంత అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు ఇంపోర్ట్ మీద డిపెండ్ అయ్యే ఉంటాం. కానీ మనం ఎప్పుడైనా సరే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ అన్నప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని మన కంట్రీలో ప్రొడ్యూస్ చేయాలి కదా. సో అందుకని ఏంటంటే మనం తీసుకొచ్చిన టార్గెట్ 20% ఆఫ్ పెట్రోల్ బ్లెండెడ్ ఇథనాల్, అంటే 100 ml ఆఫ్ పెట్రోల్ తీసుకున్నట్లయితే 80 ml పెట్రోల్ ఉంటుంది, 20 ml ఇథనాల్ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది, కొంతవరకు మనం ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవచ్చు. సో వీ కెన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ అనమాట. ఓకే, సో దాంట్లో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని ఇక్కడ కంటెక్స్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బయో ఇథనాల్ చూసుకున్నట్లయితే ఇది ఒక రెన్యూవబుల్ ఫ్యూయల్ అనమాట. మనం మన బయోమాస్ని యూజ్ చేసి, అంటే ఏం లేదు, షుగర్ కేన్, కార్న్, అదర్ ప్లాంట్ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వాటిని ఫర్మెంటేషన్ చేయడం వల్ల మనకు ఆల్కహాల్, బయోమాస్ నుంచి మనం ఫర్మెంటేషన్ చేసి బయో ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో ఎస్పెషలీ దీన్ని మనం డైరెక్ట్గా మనం వెహికల్స్లో యూజ్ చేయలేం కాబట్టి మనం పెట్రోల్తో దాన్ని కలిపి మనం బ్లెండ్ అనేది చేసి మనం దాన్ని అనేది యూజ్ చేస్తామన్నమాట. సో దట్ మనకేంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇలా ఇథనాల్ 20% మనం పెట్రోల్లో బ్లెండ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇంపోర్ట్స్ అనేది కొంత మేరకు తగ్గించుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఇథనాల్ పెట్రోల్తో కలపడం వల్ల కంప్లీట్ బర్నింగ్ అనేది అవుతుంది. సో నార్మల్లీ మనం యూజ్ చేసే వెహికల్స్లో ఓన్లీ పెట్రోల్ యూజ్ చేసినట్లయితే వెనకాల సైలెన్సర్ నుంచి పొగొస్తుంది కదా, నార్మల్లీ సమ్టైమ్స్ బ్లాక్ కలర్. అదేంటంటే ఇన్కంప్లీట్ బర్నింగ్ అవ్వడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది మోర్ ఉంటాయి. సో మనం ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఏంటంటే మనం కంప్లీట్గా బర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. దానివల్ల మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని కూడా తగ్గించడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మన ఫారెక్స్ రిజర్వ్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ ట్రేడ్ డెఫిసిట్ని కూడా డిక్రీజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బయో రిఫైనరీ అనేది ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అండ్ ఈ ఫెసిలిటీలో మన బయోమాస్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తామన్నమాట. సో ఇదనమాట బయో ఇథనాల్ గురించి. సో ఇప్పుడు మనం బయోఫ్యూయల్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. సో మనకి బయోఫ్యూయల్స్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అని 4 రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనేవి మనం తినే ఫుడ్ ఐటమ్స్, అంటే మనం తినే ఆహార పదార్థాల నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్, షుగర్ కేన్, మేజ్. సో వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా మనం ఫర్మెంటేషన్ చేసేయచ్చు, కాస్ట్ ఎఫిషియెంట్, అవి ఈజీగా దొరుకుతాయి. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనం తినే ఫుడ్, మనం దాన్ని యూజ్ చేసే ఫ్యూయల్, వాటి రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే హై ల్యాండ్ యూస్ కావాలి. అండ్ ఈవెన్ ఫుడ్ అనేది సరిగ్గా అందకపోవచ్చు, ఎందుకంటే చాలామంది పీపుల్ ఆల్రెడీ హంగర్లో ఉన్నారు, ఆకలితో చనిపోతూ ఉన్నారు, మాల్ న్యూట్రిషన్ ఉంది, స్టంటింగ్ ఉంది. మళ్ళీ అదే తినే ఫుడ్ని మనం ఫ్యూయల్ కింద యూజ్ చేసినట్లయితే మరికొంత హంగర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఇదేంటంటే మనం యూజ్ చేసి పడేసిన వాటితో మనం ఫ్యూయల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రెసిడ్యూ, ఆర్గానిక్ వేస్ట్, వుడ్ తీసుకొని చేస్తామన్నమాట. సో ఇదేంటంటే మనం వేస్ట్ని కన్వర్ట్ చేస్తాం కాబట్టి వేస్ట్ టు ఎనర్జీ మెథడ్లో మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫుడ్కి ఫ్యూయల్కి కాన్ఫ్లిక్ట్ కూడా మనం తగ్గించే విధంగా ఉంటుంది. బట్ మనకి డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈ బయోమాస్ అమౌంట్ అనేది లిమిటెడ్గా దొరుకుతుంది. మళ్ళీ వీటిని ప్రీ ట్రీట్మెంట్ అవన్నీ చేయాలి కాబట్టి కాస్ట్ కొంచెం పెరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్. ఇవేంటంటే ఎస్పెషలీ ఆల్గే నుంచి మనం తయారు చేస్తామన్నమాట. ఇదేంటంటే డైరెక్ట్లీ మనం అట్మాస్ఫియర్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనం క్యాప్చర్ చేస్తాము. సో దీనివల్ల ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాన్ఫ్లిక్ట్ని కూడా తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ వచ్చేసి డైవర్స్, మనం డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేసుకొని మనం బయోఫ్యూయల్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఇలా 4 kinds ఆఫ్ బయోఫ్యూయల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఈ అస్సాం యొక్క బయో ఇథనాల్ ప్లాంట్ యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనం బ్యాంబూని ప్రైమరీ మెటీరియల్గా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ గోలాఘాట్ డిస్టిక్లో అస్సాంలో ఉందన్నమాట. అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనం ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ సోర్స్ని కనుక్కోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మన యొక్క క్లైమేట్ గోల్స్ టార్గెట్స్ అవేంటి, క్లైమేట్ న్యూట్రాలిటీ ఆర్ కార్బన్ న్యూట్రాలిటీ ఆర్ నెట్ జీరో బై 2070 అంటూ ఉంటాం కదా. సో దాన్ని అచీవ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ ప్లాంట్లో 5 లక్షల టన్నుల వరకు గ్రీన్ బ్యాంబూని మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇంత అమౌంట్ ఆఫ్ బ్యాంబూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అస్సాం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, అండ్ అదే కాకుండా ఇతర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కూడా రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క ప్లాంట్ ఓనర్షిప్ వచ్చేసి నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్, అలాగే ఫిన్లాండ్స్ ఫోర్టమ్ అండ్ చెంపోలిస్, ఇవన్నీ కలిసి ఇది ఒక జాయింట్ వెంచర్ అనమాట. అండ్ ఇక్కడ మనం బ్యాంబూ గురించి ప్రొడక్షన్ ఎక్కడెక్కడ ఉందో చూసుకున్నట్లయితే మన ఇండియా లార్జెస్ట్ ఏరియా అనేది బ్యాంబూ కింద కల్టివేషన్లో ఉంది. మనం అక్రాస్ వరల్డ్, మనం ప్రపంచం మొత్తం తీసుకున్నట్లయితే ఇండియాలో బ్యాంబూ కల్టివేషన్ చాలా ఎక్కువ. అండ్ దీని యొక్క నెంబర్ వచ్చేసి 13.96 మిలియన్ హెక్టార్స్ అనమాట. 96 మిలియన్ హెక్టార్స్, ఇంత అమౌంట్ ఆఫ్ బ్యాంబూని మనం గ్రో చేస్తున్నాం. అండ్ ఎస్పెషలీ మన దగ్గర చాలా రకాల స్పీసెస్ కూడా ఉన్నాయి. ఓకే, మొత్తం ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్యాంబూ స్పీసెస్ అనేది చైనాలో ఉన్నాయి, అండ్ సెకండ్ వచ్చేసి మన ఇండియాలోనే ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ప్రతి సంవత్సరం మన కంట్రీలో 14.6 మిలియన్ టన్స్ ఆఫ్ బ్యాంబూ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి ఆర్టికల్ని ప్రతి డైమెన్షన్లో చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ వచ్చేసరికి సుప్రీం కోర్ట్ స్టేస్ ఆర్బిటరీ వక్ చేంజెస్ అప్హోల్డ్స్ యాక్ట్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్పే 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వక్ చేంజెస్, సెకండ్ వచ్చేసి సుప్రీం కోర్ట్ రూల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఆ కీవర్డ్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి WA వక్ చేంజెస్. మనం ఈ చేంజెస్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 2025లో తీసుకురావడం జరిగింది. ఓకే, బట్ దీని యొక్క పేరెంట్ యాక్ట్ ఏంటంటే వక్ యాక్ట్ 1955. సో ఇది పేరెంట్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్కి మనం 2025లో చేంజెస్ అంటే సవరణలు, నార్మల్లీ అమెండ్మెంట్స్ అంటాం. సో ఆ అమెండ్మెంట్ పేరే వక్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 అని అంటాం. ఓకే, దాన్ని సింపుల్గా వక్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. ఓకే, ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్ట్ స్టే అనేది ఇచ్చింది దేని మీద, మనం రీసెంట్గా తీసుకొచ్చిన వక్ యాక్ట్కి. ఓకే, సో ఇక్కడ మనం సుప్రీం కోర్ట్ రోల్ కూడా రాసుకుందాం. అసలు ఈ టాపిక్ని మనం ఏ సబ్జెక్ట్స్ కింద చదువుకోవచ్చు అంటే సుప్రీం కోర్ట్ ఉంది కాబట్టి సింపుల్గా మనం దీన్ని జిఎస్ పేపర్ 2 అండర్ పాలిటీలో చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ పాలిటీనే కాకుండా ఈ వక్ అమెండ్మెంట్ అనేది గవర్నెన్స్కి ఇంపార్టెంట్ కాబట్టి జిఎస్ పేపర్ 2 అండర్ గవర్నెన్స్ కూడా చదువుకుంటాం. సో బట్ ఇక్కడ చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటంటే వక్ యాక్ట్, వక్ చేంజెస్, వక్ అమెండ్మెంట్ ఏంటి మేడం? ఫస్ట్ వాట్ ఈస్ వక్, వక్ అంటే ఏంటో చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి వక్ బోర్డ్ అనేది ఉంటుంది, ఆ బోర్డ్ ఏంటో చూసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి పేరెంట్ యాక్ట్, వక్ యాక్ట్ ఆఫ్ 1955 ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా వచ్చిన చేంజెస్ ఏంటో చూసుకోండి. అండ్ నెక్స్ట్ రీసెంట్గా చేంజెస్ ఎందుకు వచ్చాయి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, తీసుకురావడానికి అసలు కారణం ఏంటో చూసుకోవాలి. అండ్ దాని తర్వాత సుప్రీం కోర్ట్ అసలు ఏం చెప్పిందో చూసుకోవాలి. ఇలా చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ 2 కవర్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ని డీటెయిల్గా చూద్దాం. సో యాక్చువల్లీ సుప్రీం కోర్ట్ రీసెంట్గా మనం తీసుకొచ్చిన చేంజెస్, సవరణలు ఏవైతే ఉన్నాయో వక్ అమెండ్మెంట్ యాక్ట్ 2025, అందులో కొన్ని ప్రొవిజన్స్కి స్టే ఇచ్చింది, కొన్ని ప్రొవిజన్స్ని ప్రొసీడ్ చేయమని చెప్పింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ అంటే ఏంటో చూద్దాం. వక్ అంటే ఏంటంటే పర్మనెంట్ డెడికేషన్ ఆఫ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బై ముస్లిమ్స్ ఫర్ రిలీజియస్, చారిటబుల్, పియస్ పర్పస్ అండర్ ఇస్లామిక్ లా. సో నార్మల్లీ వక్ అంటే ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళ యొక్క మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని డొనేట్ చేసినట్లయితే, బట్ దేని డొనేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దర్గాలకి, ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్యూలకి, అది కాకుండా మద్రాసాస్ ఉంటాయి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ముస్లిమ్స్కి, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ కోసం వాళ్ళు ఏమైనా ప్రాపర్టీ డొనేట్ చేస్తే ఆ ప్రాపర్టీని మనం వక్ అంటాం అనమాట. బట్ ఇప్పుడు ఆ వక్ ప్రాపర్టీ అంతా గవర్న్ చేసి చూసుకునేది ఎవరు అంటే వక్ బోర్డ్ అనేది ఆ ప్రాపర్టీని చూసుకుంటూ ఉంటుందన్నమాట.
ఓకే. సో, ఇక్కడ కొన్ని కీ టర్మ్స్ అనేది చూసుకోవాలి ఈ వక్ వచ్చినప్పుడు. ఆ కీ టర్మ్స్ ఏంటంటే వకీఫ్. వకీఫ్ అంటే ఎవరైతే పర్సన్ ఆ యొక్క ప్రాపర్టీని డొనేట్ చేస్తున్నారో వాళ్ళని వకీఫ్ అంటారు. నెక్స్ట్ ముతావల్లి అంటే ట్రస్టీ ఆర్ మేనేజర్ ఆఫ్ వక్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో అతని పేరే ముతావల్లి. అండ్ నెక్స్ట్ మకాఫ్ అలా అంటే బెనిఫిషియరీ హూ రిసీవ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ వక్. వక్ నుంచి ఎవరైతే బెనిఫిషరీస్ తీసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్క్ కట్టారు, ఒక మసీదుని కట్టారు, అక్కడికి ఎవరైతే వచ్చి ప్రేయర్స్ చేసుకుంటున్నారో వాళ్ళు, ఆర్ ఎల్స్ ఒక మద్రాసాని కట్టారు, సో అక్కడ చిన్న చిన్న పిల్లలు వచ్చి వాళ్ళు ఎడ్యుకేషన్ పొందుతున్నారు, వాళ్ళు ఎవరైతే సహాయం పొందుతారో వాళ్ళని మకాఫ్ అలా అంటారనమాట. అండ్ దీని యొక్క పర్పస్ ఏంటంటే ఎస్పెషలీ ఇలా దానం చేసిన ప్రాపర్టీస్లో మాస్కులు అంటే మసీదులు కట్టడం కానీ, మద్రాసాస్ కట్టడం కానీ, ఏదైనా ఆర్ఫనేజెస్ కట్టడం కానీ, బరియల్ గ్రౌండ్స్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ నార్మల్గా మన ఇండియాలో ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, అది వక్ 1995. యాక్చువల్లీ 1955 అని చెప్పాను కదా, సారీ, ఇట్ ఇస్ 1995 అనమాట. దాన్ని మనం అమెండ్మెంట్ 2025లో చేయడం జరిగింది. సో ఇక్కడ వక్ బోర్డ్ అని చెప్పాను కదా, వక్ బోర్డ్ ఏంటంటే ఒక లీగల్ ఎంటిటీ అనమాట. ఈ ఎంటిటీ ద్వారానే వాళ్ళు ప్రాపర్టీని అక్వైర్ చేయడం కానీ, హోల్డ్ చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ అదంతా వీళ్ళు చేస్తుంటారనమాట. ఓకే. సో ఈ వక్స్ బోర్డ్ కోసం మనకి సెంట్రల్ వక్ కౌన్సిల్ కూడా ఉందన్నమాట. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. సో మనకి డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ వక్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో వాటన్నింటిని కంట్రోల్ చేసేది సెంట్రల్ వక్ కౌన్సిల్ అనమాట. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కింద ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇది స్టేట్ వక్ బోర్డ్స్ని కంట్రోల్ చేస్తుంది, వాటికి తగ్గ అడ్వైజెస్, దట్ ఈస్ నథింగ్ బట్ సలహాలు అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ వక్ యాక్ట్ చూసుకున్నట్లయితే ఈ వక్ యాక్ట్ 1995 అనేది ఒక సెంట్రల్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ ద్వారా ఎస్పెషలీ మనం బెటర్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అండ్ మన వక్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మనకి వక్ బోర్డ్స్ అనేవి స్టేట్ లెవెల్లో కూడా ఉంటాయి అండ్ సెంట్రల్ లెవెల్లో కూడా ఉండడం జరుగుతుంది. వాటిని మెయింటైన్ చేసేది మనకి సెంట్రల్ వక్ కౌన్సిల్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని చేంజెస్ అనేది తీసుకొచ్చాం మనం 2025లో. ఆ చేంజెస్ ఏంటంటే నేను ఇక్కడ రాస్తాను, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఎ నోట్. ఫస్ట్ వచ్చేసి వక్ బై యూజర్ని రిమూవ్ చేసామన్నమాట. ఓకే. వక్ బై యూజర్ అంటే ఏం లేదంటే నార్మల్గా మీరు పల్లెటూరులో చూసుంటారు, కొన్ని ఏరియాస్లో మసీదులు కట్టడం కానీ, దర్గాలు కట్టడం కానీ అవి చేసి కొన్ని సంవత్సరాలుగా అదే ప్రాక్టీస్లో ఉంటారనమాట. కాకపోతే ఆ యొక్క ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ ఉండదు, ఆ ల్యాండ్కి సంబంధించిన పట్టాలు, పాస్బుక్లు కానీ అసలు ఏమీ ఉండవన్నమాట. సో దాన్ని సింపుల్గా యూజ్ చేసుకుంటూ ఫైనల్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు వితౌట్ ప్రాపర్ పేపర్స్. దాన్నే వక్ బై యూజర్. అసలు 2025లో వీళ్ళు దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఎందుకు ఈ చేంజెస్ తీసుకోవడం జరిగింది అంటే 2013 అంటే 2013లో జస్ట్ వర్క్ ప్రాపర్టీస్ వచ్చేసి అరౌండ్ 9.5 lakh crores ఉండేది. కానీ 2024 వచ్చేసరికి ఈ ప్రాపర్టీస్ అనేది 20 lakh acres పైన అయింది, 20.92 lakh acres పైన అయింది అనమాట, అరౌండ్ 21 lakh acres. సడన్గా ఎందుకు ఇంత పెరిగింది అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ వర్క్ బై యూజర్. అంటే ఏ ప్రాపర్టీ లేకుండా ఆర్ ప్రాపర్టీ పేపర్స్ లేకుండా వాటిని యూజ్ చేసుకుంటూ దాన్ని విలీనం చేసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ కబ్జా చేసుకోవడం అనమాట. సో ఇలా ఇల్లీగల్గా గవర్నమెంట్ ల్యాండ్ని ఈ వక్ బోర్డ్ కింద చేసుకోవడం కంట్రోల్ చేయడానికే ఈ 2025లో అమెండ్మెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, వర్క్ బై యూజర్ని మనం ఎలిమినేట్ చేయాలి, రిమూవ్ చేయాలని చెప్పారు. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అథారిటీ అనేది ఇచ్చారనమాట. దేనికి? ఆ యొక్క ల్యాండ్ అనేది వక్కి సంబంధించిందా లేదా అని. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కంపల్సరీ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటున్నారు. సో రిజిస్ట్రేషన్ లేకుండా ఆ ల్యాండ్ని ఇలా వక్ కింద యూజ్ చేసుకోవద్దు అని చెప్పారు. అండ్ ఇక్కడ టైం లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది, అదేంటంటే 6 months లోపే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పారు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైనా సరే ముస్లిం ఇలా ప్రాపర్టీస్ డొనేట్ చేయాలి అంటే కంపల్సరీ 5 years ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా స్థలం మనకి వివాదంలో ఉంది, ఇది వక్ కాదు, ఇది నా ప్రాపర్టీ, లేకపోతే ఇది వక్ కాదు,
గవర్నమెంట్ ప్రాపర్టీ అలా అని డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే ఆ ఏరియాని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు అని చెప్పింది అనమాట. సో ఇలా కొన్ని చేంజెస్ అనేది తీసుకొచ్చాం. ఈ చేంజెస్లో సుప్రీంకోర్టు కొన్ని వాటికి స్టే అనేది ఇచ్చింది, కొన్ని వాటిని ఎస్ ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో అవి ఏంటో చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ప్రొవిజన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాను కదా, అవి ఏంటంటే ఎస్పెషల్లీ ప్రాపర్టీస్ అనేవి టైం లిమిట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పింది, అదే 6 months. అండ్ నెక్స్ట్ నేను చెప్పినట్టు ఈ వర్క్ బై యూస్ని కంప్లీట్గా కొట్టివేయడం జరిగింది. కానీ కొన్ని ప్రొవిజన్స్కి స్టే అనేది ఇచ్చింది. ఏంటంటే 5-year రూల్ ఫర్ ప్రాక్టీసింగ్ ముస్లిం. సో నార్మల్లీ ఎవరైనా సరే ముస్లిమ్స్ డొనేట్ చేయాలనుకుంటే 5 years ప్రాక్టీస్ చేయాలన్నారు కదా, బట్ ఏ లా ప్రకారం చెప్తున్నారు మీరు? సో అదనమాట క్వశ్చన్. దాన్ని కొంచెం స్టే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అథారిటీ వచ్చిందని చెప్పాను కదా. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అథారిటీ ఎందుకు ఉంటుంది? సో మనకి జ్యుడిషియరీ ఉంది, సో జడ్జెస్ కోర్ట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఆ అధికారం లేదని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ మిస్ దేర్ ఏంటంటే ఈ వర్క్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పారు. సో ఎవరు అసలు వీళ్ళు? పార్సీసా, లేకపోతే హిందూసా, క్రిస్టియన్సా, బుద్ధిస్ట్లా, జైన్సా, క్రిస్టియన్సా? దెర్ ఇస్ నో క్లారిటీ. అండ్ ఈవెన్ సెంట్రల్ వర్క్ కౌన్సిల్లో మనకు 22 members ఉంటారు. సో అందులో ఏంటంటే నాన్ ముస్లిమ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పాం కదా. సో మనం ముందు చేసిన అమెండ్మెంట్లో అట్లీస్ట్ 50% అని చెప్పారు. కానీ ఇక్కడ వీళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 4 నాన్ ముస్లిమ్స్ అని, 11 members అని స్టేట్లో ఉంటారు, వాళ్ళకి అరౌండ్ అట్లీస్ట్ 3 నాన్ ముస్లిమ్స్ అని. సో వీటి మీద కూడా స్టే వచ్చింది. దీని మీద కూడా కరెక్ట్ క్లారిటీ అనేది మనకి ఇంకా లేదనమాట. ఓకే, ఇలా చేయడం వల్ల అసలు యూజ్ ఏంటి? అసలు సుప్రీంకోర్టు ఎందుకు దీన్ని స్టే ఇవ్వడం జరిగింది? దాని వెనకాల రీజన్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ పాస్ చేసిన తర్వాత ముస్లిమ్స్, అదర్ యాక్టివిస్టులు అందరూ మా యొక్క ఫండమెంటల్ రైట్స్, ఎస్పెషలీ ఆర్టికల్ 26 అనేది వయోలేట్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఈ డెసిషన్ తీసుకుంది, స్టే ఇచ్చింది, కొన్ని వాటిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా ఈ జడ్జ్మెంట్ వల్ల ఎస్పెషల్లీ ఆర్టికల్ 26 అనేది సేవ్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ వీఆర్ ప్రొటెక్టింగ్ ఫండమెంటల్ రైట్స్. కానీ మనం ఏంటంటే ఎక్కడైనా సరే మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, ల్యాండ్ కబ్జా అవుతుంది, ఈ ల్యాండ్ అనేది పెరుగుతూ ఉంది అన్నప్పుడు, సో వీఆర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సర్టన్ స్టెప్స్ టు కంట్రోల్ దిస్ అనమాట. ఓకే, సో అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ లెట్ us see the next article. ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియా గెట్స్ లైసెన్స్ టు స్కోర్ ఇండియన్ ఓషన్ ఫర్ ప్రీషియస్ మెటల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అండ్ ఇక్కడ నుంచి కంపల్సరీ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో యాక్చువల్లీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియాకి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుంచి లైసెన్స్ వచ్చింది. ఈ లైసెన్స్ ద్వారా మనం పాలీమెటాలిక్ సల్ఫర్ నాడ్యూల్స్ని మనం ఇండియన్ ఓషన్ నుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్ అనేది వచ్చిందనమాట. అండ్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఐఎస్సి అంటే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. అండ్ అదే కాకుండా సెకండ్ ఏంటంటే పాలీమెటాలిక్ సల్ఫైడ్ నాడ్యూల్స్. ఓకే, పాలీమెటాలిక్ సల్ఫైడ్ నాడ్యూల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు మన ఇండియాకి ఏదైనా పర్మిషన్ ఉందా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి? ఎస్ ఉంది. మనం ఆల్రెడీ 2 times పర్మిషన్ తీసుకున్నాం, ఇట్ ఈస్ ద 3rd time అనమాట. కాకపోతే ఇప్పుడు పర్మిషన్ వచ్చిన రీజియన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పర్మిషన్ రావడం వల్ల ఇండియాకున్న అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంటి, సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఈ టాపిక్ మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్, అండ్ ఈవెన్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ. అండ్ ఆల్సో మనం ఈ టాపిక్ని ప్లేట్ టెక్టానిక్స్ అంటే జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీలో కూడా చదువుకోవడానికి వీలుగా ఉంది. సో లెట్ us see all those aspects అన్నమాట. ఓకే, ఇప్పుడు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీస్ లైసెన్స్ టు ఎక్స్ప్లోర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఇన్ కార్ల్స్బర్గ్ రిడ్జ్ అనమాట. సో ఎక్కడ మనకి పర్మిషన్ వచ్చింది అంటే ఇక్కడ కార్ల్స్బర్గ్ రిడ్జ్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో యాక్చువల్లీ ఇండియా 2 చోట్ల పర్మిషన్కి మనము
అడగడం జరిగింది అనమాట. 2 చోట్ల పర్మిషన్కి అప్లికేషన్ అనేది వేయడం జరిగింది. బట్ ఒక్క చోటు మాత్రం మనకి ఇప్పుడు లైసెన్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఆ ప్లేసెస్ ఏంటంటే మీరు ఇక్కడ మ్యాప్లో క్లియర్గా చూడొచ్చు. ఇది ఇండియా కదా, సో ఇది ఇండియన్ ఓషన్ రీజన్ కదా. సో ఇప్పుడు మనకి కార్ల్స్బర్గ్ రిడ్జ్ అనేది మనకి అరేబియన్ సీ దగ్గర ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ నార్థరన్ ఇండియన్ ఓషన్ పార్ట్ అనొచ్చు. అండ్ మనం సెకండ్ ఎక్కడైతే అప్లై చేసామో ఇది నికితిన్ సీ మౌంట్. ఈ లొకేషన్లో కూడా మనం అప్లికేషన్ అనేది ఇచ్చాము. బట్ దీంట్లో మనకి పర్మిషన్ రాలేదు, బట్ ఇక్కడైతే వచ్చింది అనమాట. సో సీ ద లొకేషన్. సో ఇప్పుడు మనం ఈ కార్ల్స్బర్గ్ రిడ్జ్ గురించి తెలుసుకుందాం. సో ఇది నార్థరన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ రిడ్జ్ అనమాట. ఇది ఒక టెక్టానిక్ ప్లేట్ బౌండరీ. సో టెక్టానిక్ ప్లేట్స్ ఐడియా ఉంది కదా. సో మనం జాగ్రఫీలో ప్లేట్ అంటే ఏంటో చూసినట్లయితే ఇప్పుడు మన ఎర్త్ని ఇలా ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడల్ ఐడియా ఉంది కదా. సో మనం కట్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ లేయర్స్ వస్తాయి కదా. సో మధ్యలోనేమో కోర్ ఉంటుంది, దీని చుట్టూ మ్యాంటల్ ఉంటుంది, అండ్ దీని చుట్టూ క్రస్ట్ ఉంటుంది. క్రస్ట్ పార్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ని మనం ప్లేట్ అంటాం అనమాట. ఓకే, ప్లేట్ అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. ఇవేంటంటే అక్కడ ఉన్న లిక్విడ్ మీద, మ్యాగ్మా మీద ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అని చెప్పి మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో చదువుకుంటాం. సో ఇక్కడ ఈ ప్లేస్ మనకి ఎక్కడైతే మనకి పర్మిషన్ వచ్చిందో ఆ ప్లేస్ అనేది డైవర్జ్ ప్లేట్ బౌండరీస్ దగ్గర ఉంది. అంటే ఆఫ్రికన్ ప్లేట్ అండ్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ దగ్గర. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఈ రిడ్జ్ అనేది 300 మిలియన్ ఇయర్స్ ఎగోనే ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా ఆ ఏరియా అనేది సీస్మికల్లీ చాలా యాక్టివ్. ఎందుకంటే ప్లేట్ టెక్టానిక్స్ ఎక్కడైతే ఉంటాయో ప్లేట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ ప్లేట్ మూవ్మెంట్స్ అవి కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫార్మా, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట వెదర్ యూఆర్ యాక్టివ్ ఆర్ నాట్. బట్ ఈ రీజన్ అనేది స్పెసిఫికల్లీ ఇప్పటికీ కూడా యాక్టివ్ అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఈ అగ్రిమెంట్ సైన్ చేసింది సెప్టెంబర్ 2025లో అనమాట. యాక్చువల్లీ ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది జమైకా బేస్డ్ ఇన్స్టిట్యూషన్. అండ్ ఇక్కడ మనకి పర్మిషన్ వచ్చేసింది అరౌండ్ 3 lakh స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో మనం ఈ పాలీమెటాలిక్ సల్ఫర్ మాడ్యూల్స్ని మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మన పర్మిషన్ అనేది వచ్చింది. అసలు ఈ పాలీమెటాలిక్ సల్ఫర్ మాడ్యూల్స్లో ఎలాంటి మినరల్స్ ఉంటాయంటే మ్యాంగనీస్ ఉంటుంది, కోబాల్ట్, నికెల్ అండ్ కాపర్. ఈ మినరల్స్ అన్ని మనకి క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ మెటల్స్ అనమాట. సో ఈ మెటల్స్ అనేవి మనకి ఎస్పెషల్లీ బ్యాటరీస్ తయారు చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి, ఎలక్ట్రానిక్స్లో, ఆటోమొబైల్స్లో, హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ లైసెన్స్ గ్లోబల్లీ ఇన్ సచ్ ఎక్స్ప్లోరేషన్. సో ఇంతవరకు ఆ రీజన్లో ఎవరికి లైసెన్స్ రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా గాట్ లైసెన్స్ అనమాట. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, అసలు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మన రెన్యూవబుల్ ఎనర్జీని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనమే ఇండియాలో తయారు చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంతవరకు మనం ఈ మెటల్స్ కోసం డిఫరెంట్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాం, ఎస్పెషలీ కొరియా, చైనా. సో ఇప్పుడు ఆ కంట్రీస్ మీద ఉన్న డిపెండెన్స్ని తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ని తయారు చేయడానికి అండ్ ఎస్పెషలీ మన గ్లోబల్ సప్లై చైన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇదన్నమాట దీని యొక్క అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. 13 డైడ్ యాజ్ రెయిన్ ఫ్లాష్ ఫ్లడ్స్ బ్యాటర్ డెహ్రాడూన్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల అరౌండ్ 13 పీపుల్ చనిపోవడం జరిగింది డెహ్రాడూన్లో అంటున్నారు. సో ఒక్కసారి ఈ టాపిక్ని మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇండియా మ్యాప్ వేద్దాము. సో ఇక్కడ ఏముంటాయి మనకి, హిమాలయాస్ ఉంటాయి. సో హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. సో ఇలా మీరు ఎన్సీఆర్టీలో ఒక బొమ్మ చూస్తుంటారు. సో ఇలా ఒక ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేది నార్త్ వర్డ్స్ మూవ్ అయ్యి యురేషియన్ ప్లేట్కి హిట్ అయినప్పుడు మధ్యలో టెథిస్ సీ ఉంటుంది. ఈ టెథిస్ సీలో ఉన్న సెడిమెంట్స్ అన్నీ పైకి లేచి హిమాలయాస్గా ఫామ్ అయ్యాయి కదా. అంటే ఈ ఏరియా కూడా టెక్టానికల్లీ యాక్టివ్. అండ్ మీరు టైప్స్ ఆఫ్ రాక్స్ చదువుకున్నప్పుడు మనకు 3 types ఆఫ్ రాక్స్ ఉంటాయి. ఇగ్నియేషియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అని. సో ప్రైమరీ రాక్స్ ఏంటంటే ఇగ్నియస్ రాక్స్.
సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న సెడిమెంట్స్ అన్ని కలిపి మనకి హిమాలయాస్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయంటే మనకి సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి సెడిమెంటరీ రాక్స్ అనేది ఈ హిమాలయాస్లో ఉంటాయి. సెడిమెంటరీ రాక్స్ అంత స్టేబుల్ అయితే కాదు. సో వర్షం పడినప్పుడు ఏంటంటే ఈజీగా ల్యాండ్ స్లైడ్స్, మడ్ స్లైడ్స్, అవలాంచెస్ అవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్ ద ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఉంది మాన్సూన్ సీజన్లో, అవునా? సో ఈ మాన్సూన్ సీజన్ వల్ల అక్కడ హెవీ రెయిన్ఫాల్ వస్తుంది. ఎస్పెషలీ రీసెంట్గా ఐఎండి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే మన ఇండియాలో మినీ క్లౌడ్ బస్ట్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయని. నార్మల్గా క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి? 10 centimeters of rainfall within 1 hour and that too within 10 square kilometers area అని ఇది ఒక స్టాండర్డ్ డెఫినేషన్. మినీ క్లౌడ్ బస్ట్ అంటే ఏంటంటే 5 centimeters of rainfall within 1 hour in 10 square kilometers. సో మన ఇండియాలో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఈ మినీ క్లౌడ్ బస్ట్ అనే ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయని చెప్పింది అనమాట. ఈ మినీ క్లౌడ్ బస్ట్లో 5 centimeters of rainfall ఫర్ 1 hour within 10 square kilometers అనమాట. సో ఇలా క్లౌడ్ బస్ట్ అనేది పెరగడం వల్ల ఆబ్వియస్గా మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఉంది సెడిమెంటరీ రాక్ వాటర్తో కలిసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి మిక్స్ అయినాక స్లర్రీగా ఫామ్ అయ్యి అక్కడ ల్యాండ్ స్లైడ్స్, మడ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు సీజన్ ఏంటంటే వైష్ణవ్ దేవి టెంపుల్కి చాలా మంది పిల్గ్రిమేజ్ వెళ్తూ ఉంటారు. సెకండ్ మహాశక్తి పీఠం అనమాట మన ఇండియాలో. ఓకే, సో అలా పీపుల్ అనేది ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న సైట్స్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు, అండ్ ఈవెన్ ఇక్కడ మనకి చార్ధం ఉంటుంది, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఆ టెంపుల్స్కి కూడా చాలా మంది పీపుల్ విజిట్ అవుతూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ ఈ మాన్సూన్ సీజన్లో వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దానివల్ల సడన్గా ఇలా రెయిన్ఫాల్ రావడం వల్ల, ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఎస్పెషలీ పిల్గ్రిమేజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఈ ఏరియాలో. ఓకే, ఇలా మీరు చదువుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు జోగ్రఫీ కాన్సెప్ట్స్ చెప్పాను, లైక్ ఎలా హిమాలయాస్ ఫామ్ అయ్యాయని చెప్పి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి? టైప్స్ ఆఫ్ హిమాలయాస్ అనమాట. మనకి ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. అండ్ అదే కాకుండా హియర్ లాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి, లాంగిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవాలి, లైక్ పంజాబ్ హిమాలయాస్, కోమూన్ హిమాలయాస్ అవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, ఇగ్నియస్ రాక్ సైకిల్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్లేట్ టెక్టానిక్స్ చూసుకోవాలి. అండ్ అదే కాకుండా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల, ఇప్పుడు నేను క్లైమేట్ చేంజ్ అవుతుంది అన్నాను. సో ఇంక్రీజింగ్ ఆఫ్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరగడం వల్ల మనకి ఎలాంటి డిజాస్టర్స్ వస్తున్నాయో చూసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు పీపుల్ చనిపోతున్నారు కదా, సో దాన్ని మనం డిజాస్టర్ అంటాం. ఎప్పుడైనా సరే ఏదైనా సంభవించి డిజాస్టర్ జరిగినట్లయితే లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్టీ జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో క్లియర్గా వాటికి రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, వాటిని ఐడెంటిఫై చేయడం ఎలా, అండ్ పీపుల్కి వార్నింగ్ ఇవ్వడం ఎలా, అండ్ లాస్ అయిన తర్వాత మనం గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ అయితే తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ టైం రాకుండా ఉండడానికి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని చెప్పి మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిఎం సైకిల్ని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. ఇందులో ప్రీ డిజాస్టర్ టైం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ డ్యూరింగ్ డిజాస్టర్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ పోస్ట్ డిజాస్టర్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పి క్లియర్గా ఉంటుంది. సో ఒక్కసారి మీరు దాన్ని రిఫర్ చేయండి. ఓకే, సో మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏం లేదు, సడన్గా వాటర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఎందుకు వస్తుందంటే ఇంటెన్స్ రెయిన్ఫాల్, వెరీ హెవీ రెయిన్ఫాల్ వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఎస్పెషలీ 6 hours ఆఫ్ రెయిన్ఫాల్ వల్ల ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది. సో దీని ఒక కాజెస్ ఏంటంటే ఈ సాయిల్ అనేది అబ్జార్బ్ చేసుకొని డ్రైనేజ్ సిస్టమ్స్ అనేవి అక్కడ ఆల్టరేషన్ అవ్వడం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ క్లౌడ్ బస్ట్? క్లౌడ్ బస్ట్ ఎందుకు వచ్చింది అంటే జస్ట్ ఈ ఒక్క ఇమేజ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. క్లౌడ్ బస్ట్ అనే ఫినామినా ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది డే బై డే బికాస్ ఆఫ్ వెహికల్స్ పొల్యూషన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవ్వనివ్వండి, ఓకే, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి. సో టెంపరేచర్ అనేది పెరగడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్, ఇక్కడ ఉన్న ఎయిర్ అనేది హీట్ అవుతాయి. హీట్ అయినప్పుడు అవి లైట్గా ఉంటాయి అనమాట, అంత వెయిట్ ఉండవు కాబట్టి అవి పైకి వెళ్ళడం జరుగుతుంది.
అవి పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే నార్మల్గా మనకి ఈ కాన్సెప్ట్ వినే ఉంటారు, నార్మల్ ల్యాబ్స్ రేట్ అని. నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటే ఏం లేదు, 1 కిలోమీటర్ మనకి ఎయిర్ అనేది ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళినప్పుడు అరౌండ్ 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. దాన్ని నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటారు. అంటే ఇక్కడున్న ఎయిర్ వేడిగా ఉంటుంది, పైకి వెళ్తా ఉంటే ఎయిర్ అనేది మనకి కూల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటది, మనకు టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అనేది వేపర్ ఫామ్లో ఉంటుంది. వేపర్ని తెలుగులో ఏమంటారు ఐ డోంట్ నో, బట్ వేపర్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకు తెలిసి మీకు అర్థం చేసుకుంటారని. ఓకే, సో వేపర్గా ఉంటుందన్నమాట. పైకి వెళ్తూ ఉంటే ఏంటంటే చల్లగా అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న వేపర్ అనేది అక్కడ మళ్ళీ లిక్విడ్ ఫామ్లో అయ్యి అక్కడ క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఈ క్లౌడ్స్ ఎప్పుడైతే సరే నిండిపోయి ఉంటాయో వాటర్తో, హెవీగా మొత్తం నిండిపోయింది, నేను భరించలేని ఈ వెయిట్ అనుకున్నప్పుడు అప్పుడు ఒక్కొక్క డ్రాప్లెట్ లాగా మనకు వర్షం అనేది వస్తుంది అనమాట. ఓకే, సో సడన్గా ఏంటంటే వెరీ సడన్గా టెంపరేచర్ పెరిగి సడన్గా వాటర్ హీట్ ఎక్కిపోయి అది వేపర్ లాగా ఫామ్ అయ్యి సడన్గా క్లౌడ్స్ ఫామ్ అయ్యి సడన్గా వర్షం వస్తే దాన్ని మనం క్లౌడ్ బస్ట్ అంటాం అనమాట. ఇదే చెప్పింది ఐఎండి, మన ఇండియాలో మినీ క్లౌడ్ బస్ట్లు అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని. ఇదనమాట. ఎస్పెషలీ మనకి ఈ మినీ క్లౌడ్ బస్ట్ అనేది మౌంటైన్ ఏరియాస్లో ఫాస్ట్గా అవుతాయి. ఎందుకంటే ఇలా విండ్స్ వచ్చినప్పుడు ఈ హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సడన్గా ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతాయి, ఫాస్ట్గా కండెన్స్ అవుతాయి అండ్ ఫాస్ట్గా రెయిన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకి ప్రొడక్షన్ అనేది చాలా డిఫికల్ట్గా మారిపోతుంది. వీ కాంట్ ప్రొడక్ట్ ఏ టైంలో ఎంత రెయిన్ఫాల్ వస్తుంది, క్లౌడ్ బస్ట్ ఉందా లేదా అని ప్రిడిక్ట్ చేయడం చాలా చాలా డిఫికల్ట్గా మారుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇమేజ్ అంత క్లియర్గా లేదు. యాక్చువల్లీ ఇమేజ్ వచ్చేసి గుసాడి డ్యాన్స్ అనమాట. సో మీకు పేపర్లో ఇట్లాంటి డ్యాన్స్ ఫామ్స్, ఆర్ట్ ఫామ్స్ వస్తే కంపల్సరీ యూపీఎస్సీకి చాలా చాలా ఫేవరెట్. సో యాక్చువల్లీ ఎస్పెషల్లీ తెలంగాణ పీపుల్ దట్ యూ హ్యావ్ టు నో. సో రీసెంట్గా మనం 78th ఇన్ హైదరాబాద్ లిబరేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఆ రోజు ఈ రాజ్గోండ్ సంబంధించిన ట్రైబల్ పీపుల్ ఫ్రమ్ ఆదిలాబాద్ ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేయడం జరిగింది. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ గుసాడి డ్యాన్స్ అంటే ఇది ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట. ఇది ఎస్పెషల్ ట్రైబల్ పీపుల్, రాజ్గోండ్కి సంబంధించిన ట్రైబల్ పీపుల్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ నృత్యాన్ని. అండ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ తెలంగాణ బట్ ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఈ ట్రైబ్స్ అనేది స్ప్రెడ్ అయి ఉన్నారు. అండ్ ఇండియాలో అతిపెద్ద ట్రైబ్ ఆదివాసులు ఎవరు అంటే గోండ్సే అనమాట. ఇండియాలోనే కాదు, ఈవెన్ వరల్డ్లో కూడా ప్రపంచంలోనే పెద్ద ట్రైబ్ వచ్చేసి వీళ్ళు గోండ్ ట్రైబ్. అండ్ ఇండియాలో చాలా చాలా స్టేట్లలో వీళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారనమాట. అండ్ వీళ్ళు ఈ డ్యాన్స్ ఎస్పెషల్ చేసేటప్పుడు వాళ్ళు సాఫ్రాన్ కలర్ డ్రెస్ అంటే కాషాయపు రంగు డ్రెస్, దాంతోపాటు ఎల్లో కలర్ క్లాత్స్ కూడా వాళ్ళు వేసుకుంటారనమాట. అండ్ అదే కాకుండా వన్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి వీళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు నెత్తికి ఒక టర్బన్ కట్టుకుంటారు. ఓకే, దాన్ని హెడ్ గేర్ అంటారనమాట. దానికి మొత్తం పీకాక్ యొక్క ఫెదర్స్తో ఉంటాయి. వీళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు భలే ఊతూ ఉంటాయి అవి. అండ్ వీళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు కొన్ని ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేస్తారు. వాటినే డప్పు, తుడుము, పిప్రి, కొల్లికాము అని అంటారనమాట. అండ్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే సరే గ్రూప్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే కనకరాజు అనే ఒక అతను ఈ రాజ్గోండ్ నుంచి వచ్చిన పర్సన్ అనమాట. అతనికి ఈవెన్ పద్మశ్రీ కూడా ఇవ్వడం జరిగింది 2021లో. ఎందుకంటే ఆయన ఈ డాన్స్ని ప్రిజర్వ్ చేస్తూ నెక్స్ట్ తరాలకి ఆయన టీచ్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ వరకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఐడెంటిఫై చేసి ఈవెన్ 2021లో పద్మశ్రీ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు అలా కూడా క్వశ్చన్ రావచ్చు, సో కింది వారిలో ఎవరికి పద్మశ్రీ వచ్చింది గుసాడి డ్యాన్స్లో అని చెప్పి. ఓకే, నౌ లెట్ us see the next టాపిక్ వచ్చేసి అమిట్ టారిఫ్స్ రో పిఎం పుషెస్ లోకల్ ప్రొడక్షన్. ఈ టాపిక్ వచ్చేసి పిఎం మిత్ర గురించి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో పిఎం మిత్ర వచ్చేసి మనకి ఏంటంటే టెక్స్టైల్ సెక్టార్స్ని ఇంప్రూవ్ చేయడానికి. సో యాక్చువల్లీ మీరు హిస్టరీ చూసుకున్నట్లయితే మన యొక్క ఐవీసీ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అంటారు. సో ఆ టైంలోనే మన ఇండియాలో వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ కాటన్ అంటే ఏంటి, పత్తిని ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. అండ్ దాన్ని మనం ఆ టైంలో ఉన్న మెస్పటోమియన్ సివిలైజేషన్తో మనం ట్రేడ్ కూడా చేసేవాళ్ళం. అందుకనే మనకి ఇండియాకి ఎస్పెషలీ ఈ యొక్క సింధు నాగరికతకి ఒక పేరు ఉంటుంది, అదే మెలూహా అని. మెలూహా అంటే వెరీ గుడ్ క్వాలిటీ కాటన్ని ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి. ఓకే, కానీ ఏమైంది, మనం మోడర్న్ హిస్టరీ వచ్చేసరికి పార్టీషన్ ఆఫ్ ఇండియా అయింది కదా.
సో మనకి పాకిస్తాన్ అండ్ ఇండియా విడిపోయాయి కాబట్టి మెజారిటీ వెరీ ఫర్టైల్ ల్యాండ్స్ అనేవి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాయి. అయినప్పటికీ కూడా ఇండియా ఈజ్ వెరీ గుడ్ ఫర్ టెక్స్టైల్స్. ఇప్పుడు మనం టెక్స్టైల్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి ఇంకా అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ పిఎం మిత్ర స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో న్యూస్లో ఎందుకు ఉందో చూసుకున్నట్లయితే, మన ప్రైమ్ మినిస్టర్ ఒక ర్యాలీని అడ్రస్ చేశారు ధార్ రీజన్ ఎంపీలో. అండ్ ఆ యొక్క ర్యాలీలో ఏం చెప్పారు అంటే, మనం స్వదేశీ అంటే మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ని వాడాలి అని. అండ్ అదే కాకుండా మన ఇండియా ప్రజలకు అందరికీ ఒక మాట చెప్పారు. అదేంటంటే 140 crore 1.4 billion అందరూ ప్రతి ఒక్కరూ ఏదైనా సరే గూడ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ని కొనండి. ఓకే, వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ బయింగ్ ఇండియన్ మేడ్ గూడ్స్ అని చెప్పడం జరిగింది. ఎస్పెషలీ మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, నెక్స్ట్ వీక్ దసరా, ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి మండే నుంచి, ఎస్ ఆర్ నో? అండ్ అదే కాకుండా దసరా తర్వాత దివాళీ తర్వాత మనకి క్రిస్మస్, దాని తర్వాత న్యూ ఇయర్. సో ఇప్పుడంతా ఒక 2 to 3 months ఈజ్ లైక్ ఫెస్టివ్ సీజన్ ఉంటుంది కదా. సో ఈ సీజన్లో ఎస్పెషలీ మన ఇండియన్స్కి ఒక మెసేజ్ మన ప్రైమ్ మినిస్టర్ ఏమి ఇచ్చారు అంటే, మీరు గూడ్స్ కొనేటప్పుడు మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ కొనుక్కోండి అని. అండ్ మోడీ స్పెసిఫికల్గా ఏం రిక్వెస్ట్ చేశారు అంటే, బిజినెస్ పర్సన్స్కి అండ్ ట్రేడర్స్కి ఇండిజినస్ అంటే మన ఇండియాలో తయారు చేసిన గూడ్స్ మాత్రమే వాడండి అని చెప్పడం జరిగింది. అండ్ అదే బిజినెస్ పీపుల్కి కూడా మీరు ఏవైతే అమ్ముతారో అవి కూడా ఇండియన్ మేడ్ గూడ్సే అమ్మండి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫర్దర్ మోర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, మన ప్రైమ్ మినిస్టర్ ఈ ధార్ రీజన్లో ఒక మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్కి ఫౌండేషన్ వేయడం జరిగిందనమాట. సో దీనివల్ల అరౌండ్ 23,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా 114 టెక్స్టైల్ కంపెనీస్ని కూడా వాళ్ళు ఇక్కడ ఇంప్రూవ్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషలీ వాళ్ళు ఫోకస్ చేసేది 5F ఫ్రేమ్వర్క్. ఆ 5F ఫ్రేమ్వర్క్ ఏమంటే, ఫార్మ్ నుంచి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ టు ఫారెన్ అనే కాన్సెప్ట్ మీద తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం పిఎం మిత్ర గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, ఎందుకంటే ప్రిలిమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అసలు పిఎం మిత్ర అంటే పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్. ఈ స్కీమ్ని మన మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ 2021లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఎక్కడ చేస్తున్నారు అంటే, నార్మల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 సైట్లని మాత్రం చేయాలనుకున్నారు. ఆ సైట్స్ వచ్చేసి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ అండ్ యూపీ. తెలంగాణలో ఏ రీజన్ అంటే వరంగల్ రీజియన్లో, అండ్ ఎంపీలో ధార్ రీజియన్లో అనమాట. ఓకే, ఇవన్నీ వచ్చేసి మనకు 2026-2027 లోపు ఇవి ఎస్టాబ్లిష్ అయిపోవాలి అన్నట్టు ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఈ టాపిక్ వచ్చేసి ఇండియా స్టడీయింగ్ డిఫెన్స్ ప్యాక్ట్ బిట్వీన్ సౌదీ పాక్ వోస్ టు గాడ్ ఇట్స్ ఇంట్రెస్ట్. సో ఈ టాపిక్లో ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారనమాట. సో ఈ అగ్రిమెంట్ గురించి ఇండియా అనేది రీసెర్చ్ చేస్తుంది, అసలు ఏముంది ఇండియా మీద ఇంపాక్ట్ అన్నట్టు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి సౌదీ అరేబియా and Pakistan defense agreement. ఈ టాపిక్ ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకుంటాం. ఈ టాపిక్ ని జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చదువుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ సౌదీ అరేబియా ఎక్కడుంది మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. అండ్ ఈ సౌదీ అరేబియా షేర్ చేసుకొని కంట్రీ ఏంటి, వెరీ ఇంపార్టెంట్, అదొక ఐలాండ్ నేషన్ అనమాట, చూడండి. అండ్ అదే కాకుండా పాకిస్తాన్ ఎక్కడుంది, పాకిస్తాన్ ఏ కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుందో చూడండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ఎలా ఉంది అంటే, మీకు నేటో గుర్తుండే ఉంటుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది అంటే, ఈ నేటో గ్రూప్లో ఏ అయితే మెంబర్స్ ఉన్నారో
ఇఫ్ ఒక కంట్రీ మీద అటాక్ జరిగింది అంటే ఆ యొక్క అటాక్ అన్ని కంట్రీస్ మీద జరిగినట్టు వాళ్ళు భావించి వాళ్ళు రిటాలియేషన్ చేస్తారనమాట. సో అదే విధంగా ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ కంట్రీ అయినా సరే సౌదీ అరేబియాని అటాక్ చేసినా లేకపోతే పాకిస్తాన్ అటాక్ చేసినా వీళ్ళిద్దరూ కలిసి అంటే ఆ అటాక్ మా ఒక్క కంట్రీ మీదే కాదు మా ఇద్దరి కంట్రీస్ మీద అని వాళ్ళు భావించి వాళ్ళు రిటాలియేషన్ చేస్తారు, అంటే రిటర్న్ అటాక్స్ చేస్తారు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం ఎందుకు ఆలోచించాలి ఈ విషయం గురించి అంటే ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మనం మంచిగా చక్కగా బౌండరీ షేర్ చేసుకుంటున్నాం కదా. సో అసలు ఇండియా మ్యాప్ వేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉంది పాకిస్తానే, అండ్ మ్యాప్లో ఉన్నట్టు మన అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎందుకంటే ఇక్కడ పిఓకే ఏరియా ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సో ఈవెన్ మనం మ్యాప్ కరెక్ట్గా వేసుకుంటున్నా కూడా కొంత భాగం పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది, దాన్నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. ఆ లైన్ని మనం LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. సో ఇష్యూస్ ఏంటి ఇండియా పాకిస్తాన్ మధ్య అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం మాదే ఆక్యుపై చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి ఇండస్ రివర్ అనేది ఈ రెండు కంట్రీస్ మధ్యలో కూడా ఫ్లో అవుతుంది కదా. సో వాటర్ షేరింగ్ కూడా మనకి ప్రాబ్లం అనమాట. అండ్ అదే కాకుండా ఇక్కడ మన గుజరాత్లో ఉన్న ఫిషర్మెన్ నార్మల్గా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ క్రాస్ అయ్యి వాళ్ళు పాకిస్తాన్ వాటర్స్లో ఫిషింగ్ చేసినప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి నేవీ వాళ్ళు వచ్చేసి మన ఇండియన్ ఫిషర్మెన్ని అరెస్ట్ చేస్తారు. సో మీరు తాండేల్ మూవీ చూస్తుంటే మీరు క్లియర్గా తెలుస్తుంది అనమాట వాఘా బార్డర్ ఏంటి, అక్కడ ప్రొటెస్ట్ చేయడం ఏంటి. సో అట్లీస్ట్ మూవీస్ చూసినప్పుడు బ్లైండ్గా కాకుండా కొంచెం కనెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా మేజర్గా ఉన్న ఈ 3 ఇష్యూస్ అనమాట. ఇవి కాకుండా ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు, టెర్రర్ అటాక్స్ చేస్తున్నారు. రీసెంట్గా పహల్గామ్ ఇష్యూ అయింది. అండ్ యాక్చువల్లీ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవడానికి పాకిస్తాన్ గవర్నమెంట్ టెర్రర్ ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ ఇచ్చి మరీ వాళ్ళని పెంచి పోషిస్తుంది. అవి ఏం చేస్తున్నాయి, మన ఇండియా మీద అటాక్ చేస్తున్నాయి అన్నమాట. సో అలా కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అంటే రీసెంట్గా మనం పహల్గామ్ అటాక్ 2025లో అయ్యింది కదా. సో దాని రిటాలియేషన్గా మనం ఏం చేసాం, ఆపరేషన్ సింధూర్ చేసాం. సో ఇన్ కేస్ ఇప్పటి నుంచి మనం ఎలాంటి అటాక్ అయినా పాకిస్తాన్ మీద చేస్తే ఏమవుతుంది, సౌదీ అరేబియా కూడా ఇండియాని అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దానివల్ల ఇండియాకి చాలా చాలా ప్రమాదం. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం ఏమైతే ఆలోచించాలి ఇక్కడ అంటే ఎన్ని రోజుల వరకు సౌదీ అరేబియా కాశ్మీర్ ఇష్యూ మీద సైలెంట్గా ఉంది. ఎందుకంటే ఇండియా సౌదీ అరేబియా కూడా రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటి, కాశ్మీర్ ఇష్యూ మీద సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ సైన్ చేయడం వల్ల ఇక మీదటి నుంచి సౌదీ అరేబియా అనేది సైలెంట్గా ఉండబోదు. అది ఒక సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ మనం ఇస్లాం కంట్రీస్, ముస్లిం కంట్రీస్ తీసుకున్నట్లయితే మనకి 2 రకాలు ఉంటాయి కంట్రీస్. షియా బేస్డ్ కంట్రీస్ ఉంటాయి, సున్నీ బేస్డ్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ సౌదీ అరేబియా వచ్చేసి ఈ సున్నీ బేస్డ్ కంట్రీస్కి అన్నిటికీ లీడర్ కాబట్టి మనం ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇస్లాం కంట్రీస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా కష్టంగా అవుతుంది అనమాట. మనకి ఫారిన్ పాలసీ అంత ఈజీ కాదు ఇప్పటి నుంచి వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో అనమాట. సో ఇలా మనం అసలు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అవన్నీ మనం స్టడీ చేస్తున్నాం అనమాట ఈ అగ్రిమెంట్ వల్ల. ఓకే, నా ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూస్తున్నట్లయితే పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా సైన్ ఎ ల్యాండ్ మార్క్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్. సో 1960s నుంచి కామన్గా ఉన్న వీళ్ళు ఇప్పుడు బైలాటరల్ రిలేషన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ రీసెంట్గా అటాక్స్ అనేవి జరిగాయి. ఇజ్రాయెల్ రీసెంట్ స్ట్రైక్స్ ఇన్ ఖతార్ అండ్ ఈవెన్ US యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండడం వల్ల ఎస్పెషలీ ఈ అరబ్ నేషన్స్ అనేవి ఈ అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇండియాస్ రెస్పాన్స్ ఏంటి అంటే సో దీనివల్ల ఎస్పెషలీ బ్రదర్హుడ్ అనేది, ఇస్లామిక్ సాలిడారిటీ అనేది, స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్ అనేది పాకిస్తాన్కి ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఇండియా డిటరెన్స్కి అండ్ గ్లోబల్ సెక్యూరిటీ కూడా భంగం కలిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగిందనమాట. సో వీ హ్యావ్ టు థింక్ అండ్ వెయిట్ అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మన ఫారిన్ పాలసీ ఎలా ఉండాలని చెప్పి మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. సో వీ హ్యావ్ టు టేక్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు ఇన్ డీటెయిల్గా డైవ్ చేయాలన్నమాట. ఓకే, నా లెట్ us see the next article. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఒక ఇన్ఫోగ్రాఫిక్స్ అనమాట. సో ఇన్ఫోగ్రాఫిక్ దేని గురించి చెప్తుందంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పడం జరిగింది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఇండియాలో పెద్ద ప్రాబ్లంగా ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
ఇది అర్బన్ ఏరియాస్ గ్రాఫ్ ఇచ్చారు, ఇది రూరల్ ఏరియాస్ గ్రాఫ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, దెర్ ఇస్ ఇంక్రీజింగ్ ఆఫ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని చూపిస్తున్నారు. 1999 2000 నుంచి ఇప్పుడు 22-23 వరకు కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది అన్నారు. ఫస్ట్ ఇక్కడ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదండి, నార్మల్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం చెకప్స్కి, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్ మనం చెక్ చేసి కొన్ని టెస్టులు రాస్తారు. ఇప్పుడు మనం ఆ టెస్టులు చేయించుకోవడానికి గవర్నమెంట్ ల్యాబ్, అదే హాస్పిటల్లో ఉన్న ల్యాబ్కి వెళ్తే కొన్ని టెస్టులు మనకు అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్, కొంత పెద్దవి బేసిక్వి ఉంటాయి, బట్ హైఫైవి ఉండవు. అప్పుడు ఏం చేయాలి, కంపల్సరీ నీకు ట్రీట్మెంట్ కావాలంటే నువ్వు ప్రైవేట్ ల్యాబ్కి వెళ్ళి అక్కడ నువ్వు టెస్టులు చేయించుకోవాలి. అక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా, ఇవ్వదు కదా, నీ జోబులో నుంచి నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో మొత్తం ట్రీట్మెంట్ డాక్టర్ చూసారు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. సో అప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళావు, గవర్నమెంట్ హాస్పిటల్లోనే మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ కొన్ని డ్రగ్స్ అంటే కొన్ని మెడిసిన్స్ లేవు. అట్లాంటప్పుడు ఏం చేస్తావు, కంపల్సరీ నువ్వు ప్రైవేట్ మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ నువ్వు మళ్ళీ ప్రిస్క్రిప్షన్ చూపించి ఏవైతే లేవో అవి తీసుకుంటావు కదా. అక్కడ గవర్నమెంట్ పే చేయదు, అగైన్ మరి జోబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా అన్ని సర్వీసెస్ అక్కడ లేకపోవడం వల్ల నీ జోబులో నుంచి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని నువ్వు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. అదే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మన జిఎస్ పేపర్ 2 హెల్త్ అనే టాపిక్లో చూస్తామన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అసలు ఈ ఆర్టికల్లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో మన నేషనల్ హెల్త్ అకౌంట్స్ రీసెంట్గా ఒక ఎస్టిమేట్ తీసుకొచ్చారు. ఆ ఎస్టిమేట్లో ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఉంది అని చెప్తుంది అనమాట. అసలు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఏంటంటే మనం డైరెక్ట్గా మన ఇంట్లో నుంచి ఉన్న డబ్బుల్ని మన హెల్త్ సర్వీసెస్కి మనం స్పెండ్ చేస్తున్నాం. ఈవెన్ మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా దాన్ని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది పెరగడం వల్ల ఏమవుతుంది, మనం చేసే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, మన హౌస్ హోల్డ్స్లో ఉన్న ఖర్చులు అనేవి మనం మేనేజ్ చేయలేకపోతాం అనమాట. దానివల్ల పావర్టీ ఇంక్రీజ్ అవుతుంది, ఇండెట్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, అంటే అప్పులు పాలవడం అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి హై అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే పావర్టీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యామిలీలో డిస్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయాల్సిన మనీ మనం హెల్త్ మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అండ్ అదే కాకుండా లైవ్లీహుడ్ మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది, అండ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి కూడా పెరుగుతాయని చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీరు ఈ ఆర్టికల్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ నౌ లెట్ us see the next article. ఈ ఆర్టికల్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ టు రివ్యూ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎట్ లోథాల్. అంటే మన ప్రైమ్ మినిస్టర్ లోథాల్లో ఉన్న నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని రివ్యూ చేయడానికి వెళ్ళారు అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చిన లోథాల్. సో మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత చదివినప్పుడు అక్కడ ఇంపార్టెంట్ సైట్స్ని కూడా చదువుతారు కదా. అందులో వెరీ ఇంపార్టెంట్ సైట్ లోథాల్. అండ్ ఈవెన్ గ్రూప్ 1లో తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇదే. సో ఏ సైట్లో మనకి డాక్యార్డ్ ఉంది అని, అది లోథాల్. వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. సో ఇలా యూపీఎస్సీలో అయినా సరే అండ్ ఈవెన్ ఇతర ఎగ్జామ్లో కూడా ఐబీసీ నుంచి ఫర్ షూర్ క్వశ్చన్స్ వస్తాయండి, మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లోథాల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏంటి, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, అండ్ అది మనకి ఎలాంటి సిగ్నిఫికెన్స్, అసలు మనం ఎందుకు కడుతున్నాం దాన్ని, అంత పెద్ద ఏరియాలో అంత ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టాల్సిన అవసరం ఏంటి, అవన్నీ కంపల్సరీ చూసుకోవాలి. అది కట్టడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో కూడా చూసుకోవాలి. ఓకే, మనం కంటెక్స్ట్ చూసినట్లయితే మన ప్రైమ్ మినిస్టర్ గుజరాత్లో ఈ విజిట్ చేయనున్నారు. అదే మన నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనమాట. ఇది ఎక్కడుందంటే లోథాల్ అహ్మదాబాద్ డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ మీరు లోథాల్ చూసుకున్నట్లయితే లోథాల్ ఒక ఇంపార్టెంట్ ఐవీసీ సైట్ అనమాట. సో యాక్చువల్లీ అది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ టైంలోనే మనకి మేజర్ ట్రేడింగ్ హబ్ ఉంది అండ్ డాక్యార్డ్ కూడా అక్కడ ఉండడం జరిగింది. అండ్ అక్కడ మనకి ఎవిడెన్స్ ఆఫ్ షిప్ బిల్డింగ్ కనిపించాయి, బీడ్ మేకింగ్ ఇండస్ట్రీస్ కనిపించాయి. మనం మెస్పటోమియాతో ఒమాన్తో మనం ట్రేడ్ చేసినప్పుడు ఆ ట్రేడ్ రూట్స్ని యూజ్ చేసామని మనం కనుక్కున్నాం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అందుకే మనం లోథాల్ని మెరిటైమ్ ప్రాస్పెరిటీ కింద ఒక సింబల్ లాగా, ఒక చిహ్నం లాగా చూస్తామన్నమాట. అండ్ ఇక్కడ నేషనల్ మెరిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ వచ్చేసి ఇది ఒక వరల్డ్ క్లాస్ మెరిటైమ్ మ్యూజియం కాంప్లెక్స్ అనమాట.
సో దీని యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే మన హిస్టరీని, మనం ఎడ్యుకేషన్ని, మనం రీసెర్చ్ని కంబైన్ చేసి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ ఇందులో వచ్చేసి మనం చాలా పెద్ద ఏరియాలో ఒక మ్యారిటైమ్ మ్యూజియం అనేది కట్టబోతున్నాము. అండ్ దాంతోపాటు అందులో ఒక రీసెర్చ్ సెంటర్, అండ్ అదే కాకుండా ఆ యొక్క సెంటర్లలో మన యొక్క ఇండియాకి ఉన్న నేవల్ ఎబిలిటీస్, ఐవీసీ నుంచి ఇప్పుడు మోడర్న్ పీరియడ్ వరకు మనం ఎలాంటి డెవలప్మెంట్స్ చేశాము అవన్నీ అక్కడ మనం స్టోర్ చేయబోతున్నాం. ఆ టైంలో ఎలాంటి పోర్ట్స్ ఉండేవి, అలాంటి మోడల్స్ కూడా మనం అక్కడ క్రియేట్ చేయబోతున్నాం. అండ్ అదే కాకుండా కొంత ఏరియాలో కల్చరల్ యాక్టివిటీస్ని చేయడానికి కూడా కొంత స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇవి ఈ కాంప్లెక్స్ యొక్క ఫీచర్స్. అండ్ దీనివల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మన యొక్క లోథల్ యొక్క ఐడెంటిటీని మనం రివైవ్ చేస్తున్నాము బై యూజింగ్ మోడల్స్. అండ్ అదే కాకుండా మనం మెరిటైమ్ స్టడీస్ని ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్కియాలజీ కూడా యూజ్ అవుతుంది. అండ్ అదే కాకుండా మన యొక్క గ్రేట్ హిస్టారికల్ అండ్ కల్చర్ అవేర్నెస్ కూడా మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీనివల్ల మనం టూరిజంని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు, లోకల్ ఎకనామీని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మన యొక్క మ్యారిటైమ్ యొక్క పవర్ని డిఫరెంట్ కంట్రీస్ కూడా ఫోకస్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ సైట్ అనమాట. ఓకే, సో ఇదండి ఈ టాపిక్ గురించి. సో ఇలా ఎవ్రీ వీక్ ఎస్పెషల్లీ సండే రోజు మీకైతే వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వీక్లో ఉన్న వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కవర్ చేస్తాను. సో కంపల్సరీ మన ఈ ఛానల్ని ఉషా మ్యామ్ రాథోడ్ సాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవెన్ బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. అండ్ ఈవెన్ ఐ విల్ ట్రై టు మేక్ వన్ సపరేట్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ డన్, I will be providing you the link అనమాట. అక్కడ ఈ యొక్క పీడిఎఫ్ని పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ దిస్ సిరీస్ విల్ బి నౌ again revamped. Every week I'll come up with this. Okay, thank you so much guys for watching.